అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏంటంటే యూజర్‌తో లాగిన్ అయ్యి మనం టికెట్‌ని ఎలా క్రియేట్ చేస్తాం పార్కింగ్ స్పాట్‌కి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో, ఇక్కడ నేను తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం యూజర్‌తో లాగిన్ అవుదాం. ఓకే. ఇక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ ఇది నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకేనా. యూజర్ తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనమాట. మహాదేవ్. ఓకేనా. ఇది పాస్వర్డ్. సో, నేను టోకెన్ తీసుకున్నాను. ఓకే. సో, మనకు టికెట్ క్రియేట్ చేయాలంటే 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అనేది మన వెహికల్ టైప్‌కి తగ్గట్టుగా మనకి పార్కింగ్ స్పాట్ అనేది అవైలబుల్ ఉండాలి. అది ఫస్ట్‌ది. సెకండ్‌ది ఏంటంటే మనకి వెహికల్‌ని రిజిస్టర్ చేసుకోవాలి సెకండ్‌ది. సో, ఈ వెహికల్‌ని రిజిస్టర్ చేసుకొని పార్కింగ్ స్పాట్ అనేది అవైలబుల్‌గా ఉంటే గనక మనం టికెట్‌ని ఇష్యూ చేయగలుగుతాం. సో, మనమైతే ఫస్ట్ అయితే లాగిన్ అయ్యాం. ఇప్పుడు మనం ఫస్ట్ మనకి కావాల్సిన పార్కింగ్ స్పాట్ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాను. నాకు టూ వీలర్ ఉంది. సో, స్పాట్ టైప్ వచ్చి టూ వీలర్. ఓకేనా. ఈజ్ ఆక్యుపైడ్ ఈజ్ ఫాల్స్. అంటే మనకి స్పేస్ అనేది అవైలబుల్‌గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకేనా. సో, నేను సెండ్ చేస్తాను రిక్వెస్ట్. ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్ గెట్ రిక్వెస్ట్ డేటాబేస్ కాల్. ఓకేనా. దీన్ని మేము డీబగ్ చేసి చూపించట్లేదు. బట్ యూ గైస్ గో త్రూ ద కోడ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నాకు అవైలబుల్‌గా ఉంది. ఓకేనా. ఇది నా పార్కింగ్ స్పాట్ అనమాట. సో, ఇక్కడ నుంచి మనం ఐడీని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టికెట్‌కి మనకి ఈ పార్కింగ్ స్పాట్ అనేది అవైలబుల్ కావాలి. నెక్స్ట్ మనం వెహికల్‌ని రిజిస్టర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇది నా వెహికల్. ఓకేనా. ఇక్కడ నేను వెహికల్‌ని రిజిస్టర్ చేస్తున్నాను. సో, ఇది కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనకి క్రియేట్ రిక్వెస్ట్. ఓకేనా. ఆఫ్‌కోర్స్ అథెంటికేషన్, ఆథరైజేషన్ అనేది ఉంటది. సో, ఎనీవే ఇప్పుడు నేను యూజర్‌ని క్రియేట్ చేశాను. యూజర్‌ని క్రియేట్ చేసిన తర్వాత వెహికల్‌ని క్రియేట్ చేశాను. వెహికల్‌ని రిజిస్టర్ చేశాను కదా! దీని తాలూకా ఐడీ కూడా మనకు కావాలి. దీని తాలూకా ఐడీని కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం టికెట్ అనేది జనరేట్ చేస్తాం. ఓకేనా. నేను ఆల్రెడీ డీబగ్ టెర్మినల్ మోడ్‌లో నేను రన్ చేస్తున్నాను నా సర్వీస్‌ని. ఓకే. సో, నేను బ్రేక్ పాయింట్స్ కూడా పెట్టున్నాను. సో, టికెట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. వెహికల్ ఐడీ ఉండాలి, పార్కింగ్ స్పాట్ ఉండాలి, ఎంట్రీ టైమ్. ఒకవేళ ఎంట్రీ టైమ్ ఇవ్వకపోతే గనక ఇది కరెంట్ టైమ్‌ని ఎంట్రీ టైమ్ కింద తీసుకుంటుంది. సో, ఇట్ ఈస్ ఆప్షనల్ అనమాట. సో, ఎనీవే లెట్స్ సెండ్ ద రిక్వెస్ట్. ఓకే. రిక్వెస్ట్‌ని సెండ్ చేశాను. ఓకే. మనం ఇప్పుడు ఫస్ట్ రౌటర్‌కి వస్తాం. రౌటర్ నుంచి కంట్రోలర్‌కి వస్తాం. ఓకేనా. అది మీకు తెలుసు కదా! నేను అందుకే రౌటర్ దగ్గర పెట్టలేదు. సో, ఇప్పుడు మనం కంట్రోలర్‌కి అయితే వచ్చున్నాం. ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే సర్వీస్‌కి ఇస్తుంది రిక్వెస్ట్. ఓకేనా. సర్వీస్‌లోకెళ్తే ఇక్కడ చూడండి ఈ సర్వీస్‌లో మనకి మొత్తం బిజినెస్ లాజిక్ అనేది జరుగుతుంది మీకు తెలుసు. ఫస్ట్ వెహికల్ ఐడీ ఇచ్చాం కదా! ఆ వెహికల్ ఐడీ మనం ఇచ్చిన ఐడీ కరెక్టా కాదా అనేది చెక్ చేస్తదనమాట. సో, డేటాబేస్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తది. వెహికల్ ఐడీ డేటాబేస్‌లో ఉంది. ఓకేనా. ఒకవేళ లేకపోతే గనక వెహికల్ నాట్ ఫౌండ్ అనేది మనకొస్తుంది. సో, నెక్స్ట్ పార్కింగ్ స్పాట్ మనం ఏదైతే ఇచ్చామో అది ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సో, పార్కింగ్ స్పాట్ కూడా చెక్ చేస్తుంది. అది ఉంది. నెక్స్ట్ పార్కింగ్ స్పాట్ ఉంటే సరిపోదు. అది మనకి ఖాళీగా ఉండాలి. సో, ఆ కండిషన్ కూడా మనం చెక్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. ఆ కండిషన్ కూడా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది చూడండి. వెహికల్ టైప్ ఏదైతే ఉందో స్పాట్ టైప్ కూడా అదే అవి ఉండాలి. లేదంటే మళ్ళీ కష్టమవుతది. ఎందుకంటే ఫోర్ వీలర్‌ని తీసుకొచ్చి టూ వీలర్ స్పాట్‌లో పెట్టలేము. ఒకవేళ టూ వీలర్‌ని తీసుకెళ్ళి ఫోర్ వీలర్ దీంట్లో పెట్టొచ్చు. కానీ టెక్నికల్‌గా అలా పెట్టడం వల్ల మనకి లాస్. ఓకే. ఇప్పుడు మనకి ఒకవేళ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే మనం ఏం చేయాలి? టికెట్ ఇష్యూ చేసేయాలన్నమాట. టికెట్ ఇష్యూ చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఆక్యుపైడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ చేస్తాం. అంటే ఆ పొజిషన్ ఏదైతే ఉందో అది ఆక్యుపై అయిపోయిందని చెప్తామన్నమాట. సో, మనం ఓకే. ఆ స్పాట్‌ని సేవ్ చేసి టికెట్‌ని ఇష్యూ చేస్తున్నాం. ఓకే. ఇది కూడా మనం రిసోర్స్ కింద కన్సిడర్ చేస్తాం. అందుకే 201 అనేది మనకొస్తుంది. ఫైనల్‌గా నేను టికెట్ అనేది క్రియేట్ చేశాను. ఇది వెహికల్ ఐడీ అండి. ఇది ఎంట్రీ టైమ్. ఇది పార్కింగ్ స్పాట్ ఐడీ. ఓకే. స్టేటస్ ఈజ్ యాక్టివ్. సో, ఇదే విధంగా మనం డేటాబేస్‌లోకి కానీ వెళ్లి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఫాల్స్ ఉంది. ఓకేనా. నేను యాక్షన్స్ చేస్తాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి. సో, ఇది ఈజ్ ఆక్యుపైడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇది పార్కింగ్ స్పాట్‌లో. అదే విధంగా మనం టికెట్‌ని చూసుకున్నట్లయితే రిఫ్రెష్ చేసుకుంటే చూడండి ఇది మనకి టికెట్ వెహికల్ ఐడీ, పార్కింగ్ స్పాట్ ఐడీ. ఓకే. స్టేటస్ ఈజ్ యాక్టివ్. అదేవిధంగా వెహికల్ కలెక్షన్‌లో చూసుకున్నట్లయితే మనం రిజిస్టర్ చేసిన వెహికల్ తాలూకా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో, ఇదండి ఒక యూజర్ అనేది లాగిన్ అయ్యి టికెట్‌ని ఎలా జనరేట్ చేస్తారనేది. నెక్స్ట్ వీడియోలో మనం పేమెంట్ ఎలా చేస్తాం ఓకేనా ఆ విషయం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.